వెల్కమ్ టు అక్షరా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. డ్రైనేజీ నిర్మాణం పనులను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు. నంద్యాల జిల్లాలో బైరెడ్డి చెరువుతో అల్లగడ్డలో ఒకటైన ఇరిగల భూమా కుటుంబాలు. అంగరంగ వైభవంగా జరిగిన బీరన్న కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం. మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు గారి మీడియా సమావేశం. లింగాల గణపురంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కుట్రతో ఇంటిపైన నిప్పు. ఇక వివరాల్లోకి వెళ్తే, కొండగట్టు చిన్న హనుమాన్ జయంతికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ సన్ప్రీత్ సింగ్ ఏపీఎస్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టులో చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే మహోత్సవాలను ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్సీ అధికారులను ఆదేశించారు. చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఎలాంటి నేరాలకు తావు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆలయ పరిసరాలలో మాల విరమణ, క్యూ లైన్లో వాహనాలు రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రతా ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంద్యాల ఎంపీ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక చొరవతో భూమా ఇరిగల కుటుంబాలను ఒకటి చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో భాగంగా ఎన్నికల్లో విజయం కోసం అల్లగడ్డ తాలూకా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇరిగల రామపుల్లారెడ్డి ఇరిగల సోదరులను, భూమా వారసులైన అల్లగడ్డ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ రెడ్డి, అఖిలప్రియ భర్త భార్గవరామ్ నాయుడులతో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి చర్చలు జరిపి చర్చలను విజయవంతం చేశారు. సరిగ్గా 33 సంవత్సరాలకు ఇరిగల భూమా కుటుంబాలు, కార్యకర్తల నాయకులు ఏకం కావడంతో అల్లగడ్డలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి భూమా అఖిలప్రియ గెలుపు, నంద్యాల టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బైరెడ్డి శబరికి మంచి మెజార్టీ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావులు చర్చించుకుంటున్నారు. జగిత్యాలకి చేరుకున్న బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇటీవలే ఎమ్మెల్యే సంజయ్ తండ్రి హనుమంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలో ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే సంజయ్ తండ్రి 13వ రోజు కార్యక్రమానికి కేసీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేశారు. నీకు కెమెరా సెట్టింగ్ తెలుసు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండల నాయకుల సమక్షంలో చిన్నగాదెలవారు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాదెలవర్తి ప్రభాకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు మరియు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ వరికుటి అశోక్ బాబు గారి ఆధ్వర్యంలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వర్యులు వరికుటి అశోక్ బాబు గారు మాట్లాడుతూ కులమత ప్రాంతాల పార్టీలకు అతీతంగా చేస్తున్న నవరత్నాలు మరియు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు పూర్తిగా అందాయని, మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వేమూరు నియోజకవర్గంలో పార్టీ విజయానికి కృషి చేయాలని వారు కోరారు. అదేవిధంగా ఆయన తర్వాత ఎన్టీ రామారావు గారి టైం నుంచి మరి ఆల్పటి ధర్మారావు గారు, కొడాలి వీరయ్య గారు, ఎంతోమంది మహామహులు, చాలా పెద్ద గొప్ప వ్యక్తుల మధ్య తిరిగారు. రాజకీయాలు చాలా చేశాం. కానీ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి పార్టీ మారాలనుకుంటున్నాం. ఈయన చేసిన మేళ్ళు దేశంలో ఎవరైనా ఏ ప్రజలకైనా చేయగలరా, ఇలాంటి నాయకుడు మళ్ళీ వస్తాడా అనుకునే క్రమంలో మహానుభావుడు మరి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత మరి జగన్ బాబు వచ్చాడు. జగన్ బాబు వచ్చిన కాడ నుంచి కూడా మరి అనేక పథకాలు చూస్తూ ఉన్నాము. మరి ఇంతకంటే ఇంకా గొప్ప పనులు ఎవరైనా ఈ పేదల కోసం, ఇది కొన్ని కులాల కోసమో, కొన్ని సామాజిక వర్గాల కోసమో, వీళ్ళ కోసం కాదు, కట్ట మీద ఉండేవాళ్ళు, పుట్ట మీద ఉండేవాళ్ళు, ఇల్లు వాకి లేనివాళ్ళు, ఎంతోమంది అనాథలు, అభాగ్యులు, జనాభా లెక్కలు, ఓటర్ లిస్టులో లేనివాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అప్పిరెడ్డి గారు తెలిస్తేనో లేకపోతే ఒక నాయకుడు తెలిస్తేనో వాళ్ళు రాస్తేనో తింటే తప్ప వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు, వాళ్ళు ఈ రాష్ట్రంలో పుట్టినోళ్ళే, ఈ రాష్ట్రంలో పెరిగినోళ్ళే, ఈ రాష్ట్ర హక్కుల్లో, రాష్ట్ర ఫలాల్లో ప్రతి రూపాయలు కూడా వాటా ఉంది. కానీ వాళ్ళు మాత్రం నాటికి చెరువు కట్టల మీదో, పుట్టల మీదో, లేకపోతే కూరగాయలు అమ్ముకుంటాను ప్లాట్ఫారాల మీద పండుకొని ఉన్నారు. కానీ ఏనాడు ఒక ఫలం దక్కిన వాళ్ళు కాదు, ఒక ఫలం వాళ్ళు నోటు తిన్నవాళ్ళు కాదు. కానీ జగన్ బాబు వచ్చిన తర్వాత అందరూ బాగానే ఉన్నారు, ఉద్యోగస్తులు బాగానే ఉన్నారు, అందరూ బాగానే, రైతులు బాగానే ఉన్నారు, వ్యాపారస్తులు అందరూ బాగానే ఉన్నారు. కానీ ఈ అణగారిన వర్గాలు పూర్తిగా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి, ఒక పెన్షన్ రూపాన్ని కానీ ఇంకో రూపాన్ని కానీ ప్రభుత్వ సొమ్ము వాళ్ళ నోట్లో వేసుకున్నటువంటి, టేస్ట్ చేయనటువంటి మనుషులు భూమి మీద చాలా ఉన్నారు. అలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నేటికి కూడా. అలాంటి వాళ్ళకు కూడా జగన్ బాబు మరి వాళ్ళ ఇంటికి ఇవాళ 50-60 నెలల కాలంలో మరి 1,80,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఏమి ఒక ఉద్యోగస్తుడు ఒక 3 లక్షల రూపాయల జీతం తీసుకుంటా, ఒక టీచర్ 1,00,000 రూపాయల జీతం ఇంకోటి తీసుకుంటా ఉంటే, ఒక పేదవాడు 10 సంవత్సరాలు బతుకుతాడే మహాబతితే, ఒక 10 రోజులు 20 లక్షల రూపాయలు తీసుకుంటాడు పెన్షన్ తీసుకుంటే. తీసుకోకూడదా? అర్హత లేదా ఈయనకి? ఇదొకటే నా లాజిక్. ఈ రాష్ట్ర ఫలాలు అందరూ తినాలి. రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి జీవి ఈ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ, రాష్ట్రం యొక్క స్కీములు కానీ పొందడానికి అర్హుడు. ఇది రాజ్యాంగంలో ఏనాడో పొందుపరిచింది. ఆల్ ఆర్ బోర్న్ ఫ్రీ, ఆల్ ఆర్ ఈక్వల్ రైట్స్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, ఇలా అనేకమైన సిద్ధాంతాలతో మరి ఈ జగనన్న పాలిస్తూ ఉంటే ఈ క్షుద్ర రాజకీయ శక్తులు ఎన్నో ఏకమై ఈ జగన్ బాబుని ఎన్నుపోటు పడాలని చూస్తూ ఉంటే, ఈ క్షణంలో నా బోటి శివునెత్తులు ఉన్నవాడు కానీ ముందుకు రాకపోతే, జగన్ బాబు కాయిపోతే మా బ్రతుకులు వేస్ట్ అని నేను డిసైడ్ అయ్యి ఇవాళ రావడం జరిగింది. ఎప్పుడైతే అన్నని చూసాం, సాదాసీదాగా మా బాబు అన్నను చూసాం, మరి మా తమ్ముడు మంత్రి ప్రెసిడెంట్, మా వీళ్ళందరూ కూడా చూస్తున్నాం ఇప్పటి నుంచి, రూబేన్ అన్న గారు, మరి మా సుబ్బారెడ్డి బాబాయ్ అయితే దగ్గర నుంచి చూశాను. వీళ్ళందరి సహకారంతో నేను అన్నమ్మటే, అశోక్ బాబు అన్నమ్మటే ఉండి నేను ఫుల్ టైం వర్కర్గా ఉంటానని, మీరు ఎప్పుడైనా సరే దేనిలో సరే నన్ను ఉపయోగించుకోవచ్చని. మరి అలాగే నేను రాజా గారు అమ్మటే 10 సంవత్సరాలు కారులో తిరిగాను, కారు దిక్కుని తిరిగాను. నా రాజకీయ గురువు ఆల్పాటి రాజా గారు, కానీ నా సామాజిక గురువు మరి బాబు జగన్ అని, మరి బాబు జగజ్జీవన్ రావు లాగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా మరో ఒక నూతన జగన్ యుగం తీసుకొచ్చి మరి అంతకంటే గొప్ప వ్యక్తి కావాలని కోరుకుంటూ, ఆయన అందరూ కూడా మనం నిలబెట్టుకోవాలని మీ అందరి ముందు నేను మరి మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మై విలేజ్ షో ఫేమ్ గంగవ్వకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది.
ఇవాళ జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లికి చెందిన మై విలేజ్ షో టీం సభ్యులను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. వాళ్ళ వద్దకు వస్తూనే ఏం గంగవ్వ బాగున్నావా, నేను సీఎం రమ్మన్నాడు, ఎప్పుడు కలుద్దామంటూ గంగవ్వను పొన్నం పొగిడాడు. ఈ సందర్భంగా మంత్రిని టీం సభ్యులు సన్మానించి లంబాడిపల్లిని రెవెన్యూ విలేజ్ మార్చాలని కోరడంతో వెంటనే కలెక్టర్తో మంత్రి మాట్లాడి హామీ ఇచ్చారు. కాగా గంగవ్వతో కూడా కలెక్టర్ మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో చేపట్టిన మల్టీపర్పస్ బిల్డింగ్ పనులను పూర్తి చేయాలని టీం సభ్యులు కోరారు. అమ్మా ఇది చూడమ్మా అయితే మనకి ఎట్లాగా సార్ రైట్ ఒకటి పెట్టగా ఎంకలికి వస్తే అందరు వస్తారు, కొంచెం ఎంకలు రండి. కనిపిస్తలే చూడండి అందరూ సార్ సార్ మంచిర్యాల జిల్లా ఆవడం గ్రామంలో కులదైవం శ్రీ బీరయ్య కమరావతి దేవుడి పెద్ద పండుగ వారం రోజులుగా కుర్మ కులస్తులు డోలమేళాలు బీర్న కళాకారుల వేషాలతో మహిళలు బోనాలతో అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ రోజు బీరయ్య కమరావతి దేవి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు గుంట శ్రీశైలం గారు పాల్గొని దేవుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులకు కుల పెద్దలు శాల్వాతో సన్మానం చేశారు. దేవుని దర్శించుకున్న అనంతరం శ్రీశైలం గారు మాట్లాడుతూ బీరయ్య దేవుడి ఆశీస్సులు కుర్మ కులస్తుల మీద ఎల్లవేళలా ఉంటూ పిల్ల పాపలతో సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ముందుగా తన వంతుగా కుర్మ కులస్తులకు 10.116 రూపాయలు విరాళంగా అందజేశారు. మందమరి మండలం మామిడిగట్టు గ్రామంలో గంగారం కుర్మ కుల బాంధవులు బీరన్న జాతర జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఆ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఆ బీరన్న దేవుని ఆశీస్సులు మన కుల బాంధవులైనటువంటి గంగారం గ్రామస్తులపైన చల్లగా చూడాలని, వీరి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు ఆ దేవుడు అందించాలని, వీళ్ళ జీవాలు వీళ్ళు చేసే ఏ పనులైనా విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం కోరుకుంటుంది. అదేవిధంగా మేము మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ప్రారంభించినప్పుడు కూడా మన మంచిర్యాల జిల్లాకి ఈశాన్య ప్రాంతమైన ఇక్కడి నుంచే మేము ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఈ గంగారం గ్రామం అంటే మంచిర్యాల జిల్లా కుర్మ సంఘానికి చాలా ఇష్టం. మేము మా సొంతూరు కంటే ఎక్కువ ఈ గ్రామాన్ని బాగా ఇష్టపడతాం. అందుకే ఏ ఆపద వచ్చినా ఏ అవసరం వచ్చినా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలంటే కులబాంధలంటే ఉంటుంది. ఏ ఆపద అవసరం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి. ఖచ్చితంగా మంచిర్యాల జిల్లా కుర్మ సంఘం మొత్తం ఈ గ్రామానికి అండదండలు ఉంటుంది. భవిష్యత్తులో మీరు రాజకీయంగా ఇక్కడ ఉన్న యువకులు ఆర్థికంగా అన్ని రంగాల్లో ముందుకొచ్చి మన జాతి యొక్క పేరు నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలందరికీ మన కుల బంధువులకు శనార్థులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇక్కడికి వచ్చినందుకు ఈ యొక్క వాతావరణం చూసినాక మాకు కూడా ఖచ్చితంగా ఇక్కడ రాబోయే ఇక్కడ వివేక్ ఎమ్మెల్యే గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు, రేపు రాబోయే ఎంపీ వంశీ గారిని, అక్కడ ప్రేమసారావు ఎమ్మెల్యే గారు అందరినీ
దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇక్కడ బోరు, దీని చుట్టూ ప్రహరీ గోడ, హైమాస్ లైట్స్, ఇంకా వాటర్ సప్లై, రోడ్డు, ఇక్కడ చిన్నపాటి బ్రిడ్జి అన్ని ఈ గుడి అభివృద్ధి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా మాట్లాడి అలా నిధులు వచ్చే అవకాశం ఉంటే కూడా ఈ ఆలయ అభివృద్ధి కూడా ఈ సంఘం కష్టపడి పనిచేసి మీ అందరికీ తోడ్పాటు అందిస్తుందని తెలియజేస్తూ, నా వంతుగా దేవుడి సంఘంగా ఈరోజు ఒక 10,116 మీ యొక్క కులానికి ఈ గుడి ఖర్చుల నిమిత్తం ఇవాళ ఇవ్వడానికి నాకెంతో తృప్తినిస్తుంది. కాబట్టి నా వంతు సంఘంగా పెద్ద మనిషికి అందజేస్తానని తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవరపుల మండల మాజీ ఎంపీపీ కోతి ఉప్పలయ్య గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మరణించాడు. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య వారి ఇంటికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. వారి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వారు పార్టీలోకి చేరిన సేవలను కొనియాడారు. అనంతరం వారి అంతిమ యాత్రలో పాల్గొని పాడెమోసి కన్నీటి పరమంతమయ్యారు. సీనియర్ కాంగ్రెస్ నేత కోతి ఉప్పలయ్య గారి మరణం పట్ల తీవ్రమైన సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఆయన మరణం ఆ కుటుంబానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. బలమైన నాయకుడు, అంకిత భావం కలిగిన నాయకుడు, పార్టీ నుంచి అటు తొంగకుండా ఇటు తొంగకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అండగా నిల్చుంటూ కార్యకర్తలను వెంటేసుకొని ఓడినా గెలిచినా నిర్భయంగా అంకిత భావంతో పార్టీ బలోపేతానికి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య గారు అనేటువంటి మాట ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. నేను నూతనంగా 2009లో ఎంపీ అయినప్పుడు కొత్త పాత వ్యత్యాసం లేకుండా కాంగ్రెస్ పార్టీ నా జీవం, కాంగ్రెస్ పార్టీ నా శిరోధార్యం, ఎంపీగా నన్ను గెలిపించడానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు కోతి ఉప్పలయ్య అనేటువంటి మాట ఈ సందర్భంగా నిజంగా కూడా నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. నా అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా నా ఎంట నిల్చుండి నడిపించినటువంటి నాయకుడు ఈరోజు నిజంగా శోకతత్వ హృదయంతో ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాను. వారి యొక్క ఆత్మ శాంతి చేకూరాలని, వారు లేని లోటును తట్టుకునే శక్తిని ఆ కుటుంబానికి ఆ దేవదేవుడు ప్రసాదించాలని, ఆయన చూపిన ఆదర్శాన్ని, ఆయన చూపిన నడవడిని, ఆయన అంకిత భావాన్ని, ఆయనకు పట్టుదలను, ఆయనకున్నటువంటి శౌర్యాన్ని ఉనికి పుచ్చుకొని కాంగ్రెస్ శ్రేణులు ముందుకు నడిచినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ఇక్కడ అశేషమైన ప్రజానీకం అనేక గ్రామాల నుంచి ఆయనకు అంతిమ వీడ్కోలు పలకడానికి వచ్చినారు. వారందరినీ చూస్తే మనకు అనిపిస్తూ ఉంది ఇది సాదృశ్యము, ఇది సాక్ష్యము, ఆయన యొక్క నాయకత్వ పటుత్వానికి ఇది ఒక సాక్ష్యము, నిలువెత్తు సాక్ష్యమైనటువంటి మాట తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్.
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని రాష్ట్ర టీడీపీ లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు, నంద్యాల పార్లమెంట్ ఆర్గనైజర్ సెక్రటరీ మైనార్టీ నాయకులు సుభాన్ అన్నారు. పాణ్యం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుండి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. ఆయన మంత్రివర్గంలో ఎన్ఎండి ఫరక్ గారికి స్థానం కల్పించాలన్నారు. ముస్లిం మైనార్టీలకు వర్క్స్ బోర్డు ఏర్పాటు చేసి మైనార్టీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలంలో కేబినెట్ మంత్రిగా ఎన్ఎండి ఫరక్, శాసన మండలి చైర్మన్గా ఫరీక్ షరీఫ్కు అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగిందన్నారు. ఈరోజు ఈ ముఖ్య సమావేశం పెట్టడానికి కారణం ఏమంటే ముస్లిం సోదరులకి 40 సంవత్సరాల కింద నుంచే తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మన ఎన్టీ రామారావు గారు ముస్లిం మైనార్టీలకి గౌరవించారు. ఆ రోజులోనే ఫరూక్ గారికి క్యాబినెట్లో మినిస్టర్ ఇచ్చి మమ్మల్ని గౌరవించారు. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా మన శరీభూషణ్ గారికి, ఫరూక్ గారికి క్యాబినెట్లోకి తీసుకొని అనేక విధాలుగా మమ్మల్ని గౌరవించారు. పథకాల పథకం వెళితే దురహం పథకం, పేదంటి పిల్లలకు పెళ్ళిళ్ళకి దురహం పథకం ఇచ్చారు. అలాగే మన విదేశీ విద్య కోసము ఎన్నో రకాలుగా సాయం చేశారు. అదేవిధంగా రంజాన్ తోఫా ప్రతి సంవత్సరం ప్రతి రంజాను వీధింటి కొంతమంది బీదవాళ్ళు ఉంటారు. ఆ బీదవాళ్ళు కూడా ఉన్నోళ్ళతో సమానంగా పండుగ చేసుకోవాలని రంజాన్ తోఫా ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా షాదీ ఖానాలు కట్టించేవారు. మసీదులు మరమ్మతులకి, మసీదు మరమ్మతుల కోసం ప్రతి మసీదుకి రిపేర్లు చేసుకోవడానికి కొంతవరకు డబ్బులు కేటాయించేవారు. ఇమాములకి, మౌజన్లకి వాళ్ళకి జీతాలు ఇచ్చేవారు. రకరకాలుగా మా ముస్లిం సోదరులకి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫునే న్యాయం జరిగింది. ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఈ రంజాన్ నెలలోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే ముస్లింస్లకి అనగదొక్కడం స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ 5 ఏళ్ళు అయిపోయినాయిందా ఆయన నాటకము. ఇప్పుడు రాబోయే ఈ నెల రోజుల్లో మనం ముస్లిం సోదరుల వల్ల చంద్రబాబు ఇచ్చిన సహాయంతో అదే మనం ఆయనకి బుద్ధి చెప్పాలని. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.